ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇంజనీర్ అంటేనే నాకు తెలిసి మీ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. వీఆర్ వెయిటింగ్ టు ప్రొవైడ్ యూ బెటర్ ట్రైనింగ్ ఇన్ ఏ బెటర్ వే ఆన్ ఓన్లీ ప్రాక్టికల్ ఎన్వైరన్మెంట్. సో ఇఫ్ యూ పీపుల్ ఆర్ రెడీ, వీఆర్ ఆల్వేస్ రెడీ టు ప్రొవైడ్ బెస్ట్ ప్లేస్మెంట్స్ ఇన్ ద బెస్ట్ కంపెనీ. అందుకని మీకు 4 years డిగ్రీ, మీకు ఒక స్టూడెంట్కి ఒక 3 years డిగ్రీ మీకు ఏమిస్తుందో మాకు తెలియదు. అంటే ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు, మంచి మార్క్స్ ఇవ్వచ్చు, కానీ మీకు స్కిల్ లెవెల్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ ఏఐ? ఫ్యూచర్ ఈజ్ బ్రైటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక ఏఐ ఇంజనీర్ ఫ్యూచర్ని ప్రోగ్రామ్ చేస్తాడు. మరి అలాంటి ఒక ఏఐ ఇంజనీర్కి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అమీర్పేట్ క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇంజనీర్ అంటేనే నాకు తెలిసి మీ మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్లీ కాంపోనెంట్స్ కావాల్సినవి ఏంటి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ పైథాన్ బేసిక్స్. ఓకే. అండ్ ఇంతకుముందు మనం ఒక పైథాన్ వీడియో చేస్తున్నాము, అందులో చాలా డీటెయిల్గా చెప్పాను. ఏ గ్రాడ్యుయేట్ లేదా ఈవెన్ ఇంటర్మీడియట్ ఆర్ 10th class స్కూల్ లెవెల్ ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కూడా పైథాన్ కోడింగ్ నేర్చుకోవచ్చు. దట్ ఈస్ అ ప్రైమరీ క్వాలిఫికేషన్, ప్రైమరీ కాంపోనెంట్. ఓకే. కొంచెం పైథాన్ బాగా వచ్చిన తర్వాత పైథాన్లో మేము కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే అడ్వాన్స్డ్ పైథాన్, కోర్ పైథాన్, సో మిడ్ లెవెల్ పైథాన్. సో అడ్వాన్స్డ్ పైథాన్లోకి వచ్చేటప్పుడు మీకు కొన్ని లైబ్రరీస్ అవసరం అవుతాయి, లైబ్రరీస్ నేర్చుకోవాలి. సో చాలా లిస్ట్ ఉంటుంది. అవి ఆ నేమ్స్ నేను స్పెసిఫిక్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఒక వీడియో సెషన్ స్పెసిఫిక్గా ఆ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఆ లైబ్రరీస్ గురించి మాట్లాడుకుందాం ఆ వీడియోలో. సో ఇంకా మనకు కావాల్సినవి ఏంటంటే మేజర్గా మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ కావాలి. కొన్ని మ్యాథమెటికల్ కాంపోనెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. అందులో మేజర్ వన్ స్టాటిస్టిక్స్. స్టాట్లో కూడా మీకు అంత అవసరం లేదు, బట్ మ్యాక్సిమం కొన్ని రకాల స్టాటిస్టిక్స్ అయితే బాగా కావాలి మనకి. అంటే డేటాని ఎక్కడైతే మనము యావరేజ్ అండ్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, అంటే మ్యాథమెటిక్స్ అంటే పిల్లల్లో ఒక రకమైన భయం ఉంటుంది, బట్ అది అవసరం లేదు. సో జనరల్గా మ్యాథమెటిక్స్ మనకు బేసిక్ లెవెల్ అవసరం అవుతుంది, దట్ ఈస్ ఎనఫ్. కానీ బేసిక్ సరిపోతుందంటే అంటే వెళ్ళే స్టేజ్ కొలిది ప్రాజెక్ట్ని స్టేజ్ బట్టి మీకు మారుతూ ఉంటుంది. సో సమ్ టైమ్స్ ప్రాజెక్ట్ కొంచెం బిజినెస్ రిలేటెడ్ హై లెవెల్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ డెఫినెట్గా మీకు అవసరం అవుతుంది. బట్ ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వచ్చేసాయి. ఆ ఏఐ టూల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఏఐ ఇంజనీర్కి 2 చెప్పాను మీకు. ఒకటి పైథాన్ చెప్పాను, 2 మ్యాథ్స్లో స్టాట్ చెప్పాను. స్టాట్ ఆల్మోస్ట్ మీకు 85-90% స్టాటే రోల్ చేస్తుంది, మీకు మేజర్ రోల్. సో అందుగురించి ఇప్పుడు ఏ గ్రాడ్యుయేషన్ మీరు తీసుకున్నప్పుడు మ్యాథ్స్ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నా, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ రిలేటెడ్ అయినా, లేదా 10th class వరకు మీరు మ్యాథ్స్ బాగా చేసినా మీ అందరికీ ఇది బాగా బెనిఫిట్ అవుతుంది. సో నేను రికమెండ్ ఏం చేస్తానంటే, ఇప్పుడు మీకు ఇంజనీరింగ్ సీట్ అనుకున్నది రాలేదు, సో అటువంటిప్పుడు యూ కెన్ గో ఫర్ ద మ్యాథ్స్ డిగ్రీస్. యాక్చువల్గా నేను దీని మీద ఒక వీడియో చేద్దామని ఉండేది నాకు. సో డెఫినెట్లీ ఐ విల్ డూ సూన్ ఏ వీడియో ఆన్ ఎక్స్క్లూజివ్లీ విచ్ కైండ్ ఆఫ్ బ్యాచిలర్ డిగ్రీస్ బెటర్ ఫర్ టు బికమ్ ఏ డేటా సైంటిస్ట్ ఆర్ ఏఐ ఇంజనీరింగ్ ఆర్ జెన్ ఆర్ ఏజెంటిక్. చాలా ఉన్నాయి ఇక్కడ మీకు. ఎథికల్ హ్యాకింగ్ రిలేటెడ్ కూడా చాలా ఉన్నాయి, లేదా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్. సో ఇప్పుడు ట్రెండ్లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్, కొన్ని టెక్నాలజీ గురించి మనం ఒక వీడియో చేసాం లాస్ట్ 2026 అని చెప్పి. అందులో కూడా మీకు ఇదే పైథాన్ చెప్పాను నేను మళ్ళీ. సో ఏ ఇంజనీరింగ్ మెయిన్గా కావాల్సింది ఒకటి కోడింగ్, సింపుల్ కోడింగ్. సెకండ్ వన్ మ్యాథ్స్లో స్టాట్. రెండోది ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ, పాసిబిలిటీ ఉంటుంది మొత్తం అంతా. పాసిబిలిటీ అంటే ఇఫ్ యూ టాస్ ఏ కాయిన్, దానికి పాస్ అవడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్ అవడానికి అంత ఛాన్స్ ఉంది. సో ఇటువంటి గెస్ రిలేటెడ్ అంటే పాసిబిలిటీ రిలేటెడ్ మ్యాథ్స్ అంతా కూడా మనకు బాగా కావాలి. సో స్టాట్, ప్రాబబిలిటీ కలిపి 90% రోల్ ప్లే చేస్తుంది. ఏ లెవెల్స్లోనే మనకు ప్రాబబిలిటీ అనేది తగులుతుంది కదా? ప్రాబబిలిటీ 10th class లెవెల్ సరిపోతుంది, అప్పుడప్పుడు కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్ అంతే. అది డిగ్రీ లెవెల్ అయితే అంత అవసరం ఉండదు మనకి. సో ఏ ఇంజనీరింగ్కి కొన్ని టూల్స్ బాగా మనకు ఉపయోగపడతాయి. అంటే మనకి ఇండియాలో బాగా ChatGPT అనుకుంటారు, బట్ DeepSeek ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్స్. ఇప్పుడు పిల్లలు బాగా ఎక్కువ పర్ప్లెక్సిటీ కూడా వాడుతున్నారు. ఇంకొకటి టూల్ ఏముందంటే ఈ మధ్య గ్రోక్ కూడా ఇట్ ఈస్ ఎక్సలెంట్ వన్. అంటే మనం నేర్చుకోవడానికి ఈ టూల్స్ బాగా ఉపయోగపడతాయని చెప్తున్నాను. టుమారో యూ వాంట్ టు క్రియేట్ లైక్ దిస్ టూల్స్, సో యూ వాంట్ టు బీ ఏ గుడ్ మ్యాథమెటిషియన్. అంటే మనం ఏ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కోడింగ్లో స్ట్రాంగ్ ఉండాలి. కోడింగ్లో స్ట్రాంగ్ లేకుండా మనం డెవలప్ చేద్దామంటే కుదరదు. మళ్ళీ డేటా సైజ్ కోడింగ్ అంత ఎక్కువ అవసరం ఉండదు.
సో మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అందుగురించి నేను చాలాసార్లు చెప్పాను, రమణ సార్ గైడెన్స్కి వెళ్ళినప్పుడు మీకు పాయింట్అవుట్ చేయనక్కర్లేకుండా వాళ్ళు ప్రతిదీ మీకు సో దే విల్ గివ్ సమ్ క్వశ్చనరీ, మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎక్కడ వీక్ ఉన్నారు అని చెప్పేది మీ స్ట్రాంగ్నెస్ని బట్టి. మీరు కోడింగ్ మొత్తం వద్దు అనుకుంటున్నారు, దెన్ గో ఫర్ ద సైబర్ సెక్యూరిటీ, ఏఐ విత్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ వీడియో మనకు మెయిన్ కాంపోనెంట్స్ ఏ కాబట్టి, సో ఏఐ కాంపోనెంట్స్కి మ్యాథ్స్, కోడింగ్, థర్డ్ డేటా. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు డేటా రిలేటెడ్ ఏరియాస్ బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి మార్కెట్లో. సో ఇమేజెస్ తీసుకోండి, టెక్స్ట్ డేటా తీసుకోండి, లేదా సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆర్ స్ట్రక్చర్డ్ డేటా అంటాం, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. సో చాలా రకాల పదాలు వాడతాం. సో డేటాను కూడా మీరు ఎంత బాగా స్టడీ చేయగలిగితే అంత క్విక్గా మీరు ఏఐ ఇంజనీర్ అవ్వచ్చు. బికాజ్ అంటే డేటా అనేది బేస్ కదా మనకి. సో డేటా లేకుండా ఏ అనేది లేదు. సో అందుకని స్టూడెంట్స్ మీరు ఒక గ్రాడ్యుయేట్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డేటా రిలేటెడ్ కొంచెం బాగా చదవండి. సో అప్పుడు మీకు అందుగురించి మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇప్పుడు డేటా సైన్స్ బీఎస్సీ వచ్చేసింది, డేటా అనలిటిక్స్ కూడా ఒక బీఎస్సీ వచ్చింది, డేటా ఇంజనీరింగ్, డేటా మైనింగ్ ఇంజనీరింగ్. అంటే ఏమైందంటే ఇప్పుడు మనకి డేటా పెరుగుతున్న కొలిది మనకి డేటా రిలేటెడ్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ అనుకున్నాం, ఈ కాంపోనెంట్స్ మనం టు బీ ఫ్రాంక్ ఇవే. సో పైథాను, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. కొంతమంది మేము అడగవచ్చు సార్ క్యాలిక్యులస్ అండ్ మీరు లీనియర్ ఆల్జీబ్రా కూడా చెప్తారు కదా అని. ఎస్, అవి 10% రోల్ ప్లే చేస్తాయి, అది ఎక్కువ ప్లే చేస్తాయి. మెజారిటీ స్టాట్ అండ్ ప్రాబబిలిటీ, ఇవే మెజారిటీ. పైథాన్ కోడింగ్, పైథాన్ లైబ్రరీస్. సో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఏ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే మాత్రం ఆల్రెడీ మీరు బీటెక్ అని లేదా బీఎస్సీ ఏదైనా లెవెల్లో ఏఐ అనేది కాంపోనెంట్స్ చదివి ఉంటే మీకు కొన్ని అంటే మీరు వర్క్ చేసేసిన తర్వాత మీరు డిగ్రీ అయిన వెంటనే మనం ఎంఎస్కి వెళ్ళకూడదు. డిగ్రీ అయిన తర్వాత జనరల్గా 1-2 years వర్క్ చేయాలి. ఆ తర్వాత చేసే ఎంఎస్సీ డిగ్రీస్కి చాలా వాల్యూ ఉంటుంది. ఏ డిగ్రీకైనా సరే, ఇండియాలో చేయండి, బయట చేయండి. సో అప్పుడు మీరు ఏఐ ఇంజనీరింగ్ రిలేటెడ్ డిగ్రీ సెలెక్ట్ చేసుకోండి. సో అంటే మీరు ఒక డేటా సైంటిస్ట్ కిందో, డేటా అనలిస్ట్ కిందో, డేటా ఇంజనీర్ కిందో మీరు ఒక జాబ్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ద ఏఐ రిలేటెడ్ థింగ్స్. సో ఏఐ అనేది ఒక చిన్న కాంపోనెంట్ ఏం కాదు. అంటే ఇప్పుడు ఉన్నది మనకు చాలా చిన్నగా స్టార్ట్ అయింది అది. సో రియల్ ఏఐ ఇంకా ఎంటర్ అవ్వలేదు. సో రియల్ ఏఐ ఎంటర్ అవ్వలేదు కాబట్టి యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ దట్ వన్. సో మ్యాథ్స్ గురించి భయపడిన అవసరమే లేదు. క్వాలిటీ థాట్ ఈస్ గివింగ్ యాజ్ పర్ ఇట్ టైటిల్ క్వాలిటీ ట్రైనింగ్ ఫర్ యూ. వీఆర్ వెయిటింగ్ to provide you better training in a better way on only practical environment. Perfect. So if you people are ready, we are always ready to provide best placements in the best companies. Okay. సో మీరు మెన్షన్ చేసినట్టుగా క్వాలిటీ థాట్లో క్వాలిటీ ట్రైనింగ్ అంటున్నారు కదా. సో క్వాలిటీ ట్రైనింగ్ ఒక స్టూడెంట్కి చేస్తే ఒక ఏఐ ఇంజనీర్ అవ్వాలి అంటే ఎంతవరకు హెల్ప్ అవుతుంది, అండ్ వాళ్ళకి వర్క్ చేసేటప్పుడు కూడా ఈ బేసిక్స్ అన్ని వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుంది వాళ్ళకి? అందుగురించి మా కంటెంట్ చూస్తే మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మేము ఆ కంటెంటే పెడతాం. ఇప్పుడు అందుకని మీకు 4 years డిగ్రీ, మీకు ఒక స్టూడెంట్కి ఒక 3 years డిగ్రీ మీకు ఏమిస్తుందో మాకు తెలియదు. అంటే ఒక సర్టిఫికేట్ ఇవ్వచ్చు, మంచి మార్క్స్ ఇవ్వచ్చు, కానీ మీకు స్కిల్ ఇవ్వలేకపోతుంది. అంటే అన్నీ కాదు, కొన్ని కాలేజ్ స్కిల్ ఇవ్వలేకపోతుంది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి, స్కిల్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మనం. సో వేర్ ద స్కిల్ ఎగ్జిస్టెడ్, డెఫినెట్లీ క్వాలిటీ థాట్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ప్రొవైడింగ్ బెటర్ స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఫర్ యూ టు సెటిల్ ఇన్ ద ఏఐ మార్కెట్. So grab that one and become a perfect AI engineer. And also eligibility criteria ఏముంటుంది సార్? Any graduation. కామన్గా ఎనీ గ్రాడ్యుయేషన్. సో దానికంటే మనకి ఎక్కువ అవసరం లేదు. మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ డిగ్రీ, మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మంచిది, కానీ మ్యాథ్స్ నాకు భయం అనుకోవద్దు. ఇక్కడ అంత కష్టమైన మ్యాథ్స్ ఉండదు, బట్ మ్యాథమెటిక్స్ రిక్వైర్డ్. అంటే కొంతమంది ఇమీడియట్ ఏం రాస్తారంటే మ్యాథ్స్ ఎందుకు సార్, ఆల్రెడీ మనకి పైథాన్లో లైబ్రరీస్ ఉన్నాయి, లైబ్రరీస్ పని లైబ్రరీ చేస్తున్నాయి. కరెక్టే. ఇప్పుడు ఒక మిషన్ లైబ్రరీ చేసే ముందు అసలు ఏం చేస్తున్నది మనకి తెలిస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, సో విల్ గెట్ బెటర్ ఏరియా. ప్రాబ్లమ్ అరైజ్ అయినప్పుడు ఇంకా బెటర్గా డీల్. సొల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాబ్లం చేయడం కాదు. సో అది చేస్తుంది. కానీ ఇంటర్వ్యూ ప్యానల్స్లో నాకు తెలుసండి, అంటే మా కంపెనీ వరకు కూడా 100% వీఆర్ చెకింగ్ వితౌట్ ఎనీ ల్యాప్టాప్ ఫస్ట్ హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్. మీకు కొంత టైం ఇచ్చేస్తాము, ఓ ప్రాబ్లం ఇస్తాము, సాల్వ్ చేయమంటాం. అప్పుడు మీరు అనలేరు కదా లైబ్రరీ చేస్తున్నారు కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారని. సో we are checking your skill manually, which formula at what time you are applying on data. అది మనకు తెలిసినప్పుడు ఈజీ టు బికమ్ ఏ ఇంజనీర్. ఓకే. అండ్ ఆల్సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది సార్ ఏఐ? ఫ్యూచర్ ఈజ్ బ్రైటర్, ఫ్యూచర్ డెఫినెట్లీ బ్రైటర్.
ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఏఐ రీప్లేస్ చేస్తుంది. అలా అని ఏఐ జాబులు మాత్రం తీసుకుపోదు. ఏఐ గివింగ్ మోర్ అండ్ మోర్ జాబ్స్. కొత్త జాబ్స్ క్రియేషన్ అవుతుంది. చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నెంబర్ ఆఫ్ వేస్ ద ఏఐ ఇంజిన్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ ఇన్ ద మార్కెట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ టైం సార్. సో చూసారు కదా, ఏఐ ఇంజనీర్ అవ్వాలి అని అంటే ఫ్యూచర్ ఎంత బ్రైట్గా ఉంటుంది దాన్ని బట్టి అర్థమవుతుంది మనకు. అండ్ ఆల్సో మీకు ఇలాంటి కోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. అలాగే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డూ క్లిక్ అండ్ ఎన్రోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.